హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఇప్పుడు మనం కోంపల్లిలో ఉన్న అంకుర హాస్పిటల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ స్పెషాలిటీలో ఉన్నాము. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ శాలిని గారు, పీడియాట్రిస్ట్ అండ్ అలాగే ఐసీయూ స్పెషలిస్ట్ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా కాలిన గాయాలు, లైక్ అంటే ఇప్పుడు కాలినప్పుడు వెంటనే పెద్దవాళ్ళకి చాలా రకరకాల ట్రీట్మెంట్స్ చేస్తుంటారు. పసుపు పెట్టడం, లేదంటే పేస్ట్ కూడా పెడుతూ ఉంటారు. సో అసలు అట్లాంటివన్నీ చేయొచ్చా? పిల్లలకి వెంటనే ఇప్పుడు కాలినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటారు? పిల్లలకి కాలిపోతే టూత్ పేస్ట్ పెట్టడము, పసుపు, తేనె రాయడం ఇలాంటి పనులు చేయకూడదు. తేనె ఒక్కొక్కసారి కెచప్, జామ్ అలాంటివి కూడా చల్లటి వాటర్ కూడా పోస్తుంటారు మేడం. సో ఇది ఇలాంటివి అప్లై చేయకూడదు. ఫస్ట్ ఎయిడ్ ఎవరికైనా కాలిందంటే లైక్ ఏమైనా ఏరియా కాలిందంటే ఫస్ట్ క్లోత్స్ తీసేయాలి. బికాస్ అది పెడితే ఇంకా ఎక్కువ ఎక్స్టెన్సివ్, అదే ఇట్ కెన్ వర్సన్ ద బర్న్ట్ ఏరియా, కాబట్టి బర్న్ట్ క్లోత్స్ అవి ఫస్ట్ తీసేయాలి. సెకండ్ థింగ్ టు బి డన్ ఈస్, చాలా సార్లు జ్యువెలరీ వేసుకుంటాం, వాచెస్ కానీ రింగ్స్ కానీ. కాలిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆ ఏరియా స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ వచ్చి ఇది టైట్ కన్స్ట్రిక్షన్ అయిపోయి ఇక్కడ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అది ఇంకా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ జ్యువెలరీ, లూజ్ జ్యువెలరీ అవన్నీ తీసేయాలి. రింగ్స్, ఎస్పెషల్లీ రింగ్స్, ఇది మెడలో ఏమైనా టైట్ దారాలు లాంటివి అవి కడుతూ ఉంటారు కదా, అవన్నీ ఫస్ట్ తీసేయాలి. థర్డ్ థింగ్, చర్మం కాలిన వెంటనే ఆ పార్ట్ని కూల్ వాటర్తో మనం 20 minutes అట్లీస్ట్, మినిమం 20 minutes మనం వాష్ చేయాలి. ఓకే, సో దీంతో 2 things అవుతాయి. ఫస్ట్ థింగ్ ఈజ్, అది ఏదైతే హాట్ ఉందో అది కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయి ఫర్దర్ స్ప్రెడ్ టు ద నెక్స్ట్ ఏరియా, అడ్జసెంట్ ఏరియా ప్రివెంట్ చేస్తుంది. సో ఇంకా ఫర్దర్ వర్సన్ అవ్వకుండా కాపాడుతుంది. మనం కూల్ వాటర్ వేస్తాం. ద సెకండ్ థింగ్ ఈజ్, ఇట్ ప్రొవైడ్స్ అనాల్జీసియా, అంటే ఇట్ కాజెస్ సమ్ పెయిన్ రిలీఫ్. ఓకే, సో బట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ ఫర్ అట్లీస్ట్ 20 minutes కంటిన్యూస్ గా మనం వాటర్ దాని మీద పోస్తూ ఉండాలి. అట్లా పోసి వదిలేకుండా వెరీ చల్లగా 20 minutes మనం కంటిన్యూస్ గా వేస్తూ ఉండాలి. జస్ట్ ఒకసారి వేసి వదిలేయకుండా 20 minutes, 15 to 20 minutes మనం కంటిన్యూస్ గా వేస్తూ ఉండాలి. బట్ రిమెంబర్, కోల్డ్ వాటర్, ఐస్ కోల్డ్ వాటర్ తీసుకోవద్దు. డోంట్ అప్లై ఐస్ అగైన్. కూల్ వాటర్ అన్నాం కానీ కోల్డ్ వాటర్ అనలేదు. సో కోల్డ్ వాటర్ ఆర్ ఐస్ పెడితే ఏమవుతుంది, మన బ్లడ్ వెసల్స్ ఉంటాయి. కోల్డ్ పదార్థం పెడితే కన్స్ట్రిక్ట్ అయిపోతుంది, వేసో కన్స్ట్రిక్షన్ అంటాం. ఆ బ్లడ్ వెసల్స్ అన్ని కన్స్ట్రిక్ట్ అయిపోతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆ పార్ట్ కి జరగదు. సో నెక్రోసిస్ ఆర్ ఇస్కీమియా, నల్లగా అయిపోవడం, డెడ్ అయిపోవడం స్కిన్ ఆర్ ఏరియా అన్నది జరుగుతుంది. సో ఐస్ పెట్టకండి, కోల్డ్ వాటర్ పెట్టద్దు. కూల్ వాటర్ తోని 20 minutes యూ హ్యావ్ టు అప్లై ఆన్ ద వూండ్ ఏరియా, రా ఏరియా, అండ్ దెన్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గో టు అ హాస్పిటల్. ఓకే, సో డాక్టర్స్ వాళ్ళు చెప్తారు అది ఎంత అంటే కాలిన ఏరియానే కాదు, ఎంత డెప్త్గా కాలింది కూడా ఇంపార్టెంట్. మనకు కనిపించేది జస్ట్ ఏరియా, చిన్న ఏరియానే కదా అని వదిలేస్తూ ఉంటారు. చిన్న ఏరియా కాకుండా డెప్త్ అసెస్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో డీప్గా కాలితే మళ్ళీ దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ అది ఉంటుంది. సో యూ హ్యావ్ టు రష్ టు అ డాక్టర్ ఇమీడియట్లీ. అండ్ అగైన్ దీస్ 5 areas, చిన్న బర్న్ట్ ఏరియా ఉన్నా కూడా యూ హ్యావ్ టు సీక్ ఇమీడియట్ అటెన్షన్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆన్ ద ఫేస్. Second thing is over the hands and feet. Hands and feet most important kada, not on like on palms and soles. Third thing is in the perineum area, ante in the genital areas. Genital areas lo kuda burns unte please see a doctor immediately. The fourth place is on the joints. Joints మీద కాలిపోతే తర్వాత కాంట్రాక్చర్స్ ఫామ్ అవుతాయి. సో అట్లానే ఉండిపోతుంది, జాయింట్ మూవ్మెంట్ ఉండదు. సో జాయింట్ మీద చిన్న బర్న్ అయినా కూడా అగైన్ యూ హ్యావ్ టు సీ అ డాక్టర్ ఇమీడియట్లీ అండ్ అసెస్మెంట్ చేసుకుని దాన్ని బట్టి దే విల్ అడ్వైస్ యూ ద ట్రీట్మెంట్. లైక్ ఇప్పుడు అంటే కాలినప్పుడు లేదంటే కట్స్ వచ్చినప్పుడు, సో వాటికి కూడా ఏమైనా ప్రికాషన్స్? యా డెఫినెట్లీ. సో అగైన్ బర్న్స్ లోని 3 varieties ఆఫ్ బర్న్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ థర్మల్ బర్న్స్, అంటే డైరెక్ట్ గా హీట్ తగిలి కాలడం. మనం కామన్ గా చూస్తుంటాం ఫైర్ యాక్సిడెంట్స్ లో కానీ వేడి నీళ్ళు పడిపోవడం. సో దీనికి ఎలా ప్రివెంట్ చేయాలి? ఇప్పుడు మోస్ట్ ఆఫ్టన్ ఈ యాక్సిడెంట్స్ అన్ని కూడా జరిగేవి కిచెన్ లోని ఆర్ బాత్రూమ్స్ లో. We had children falling into milk. అంటే I can give an example. సో వాళ్ళు ఇంట్లోనే they had some feast. సో అది మిల్క్ షేక్ ఏదో చెయ్యాలని పెద్ద పాట్లో ఇన్ వన్ కార్నర్ ఆఫ్ ద, అంటే కిచెన్లో కాకుండా వన్ కార్నర్ ఆఫ్ ద రూమ్ they were cooking something. This kid unknowingly ఆడుకుంటూ she fell in a pot of milk completely. It was like almost 60% burns. By God's grace she is fine, but still I'm just telling. సో అలాంటివన్నీ చెయ్యొద్దు, ఎస్పెషల్లీ వెన్ కిడ్స్ ఆర్ దేర్. అండ్ మనము
వంట చేస్తున్నప్పుడు ఈ పాత్రలు ఉంటాయి, సాంబారు, ఇడ్లీ, సాంబార్ అండ్ దాల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ కూడా ఎడ్జ్కి పెట్టద్దు. ప్లీజ్ పుట్ ఇట్ టువర్డ్స్ ది వేర్ ద వాల్ ఇస్. ఎడ్జ్కి పెడితే పిల్లలు అందుకోవడానికి ట్రై చేసి వంపేసుకుంటారు, టీ కానీ హాట్ సూప్స్ వాట్ ఎవర్. అండ్ కుక్కర్ హ్యాండిల్స్ ఉంటాయి, హ్యాండిల్స్ అగైన్ అటువైపు తిప్పి పెట్టండి. ఇటు తిప్పి పెడితే దే విల్ ట్రై టు రిమూవ్, దే విల్ ట్రై టు ట్యాప్ ఇట్ అండ్ ద ఫుడ్ ఫాల్స్ ఆన్ దెమ్. దీస్ ఆర్ యూజువల్లీ ఇన్ కిచెన్. బాత్రూంలో కూడా బాత్రూంలోని ఎప్పుడు పిల్లలకి అన్సూపర్వైజ్డ్ వదలకండి, బికాజ్ నీళ్ళు దే విల్ టర్న్ ఆన్ ద ట్యాప్ అండ్ ద హాట్ వాటర్ పడుతుంది, వాళ్ళు చెయ్యి పెడతారు, కాలడం ఏదో జరుగుతుంది. అండ్ వాటర్, వేడి నీళ్ళు పెట్టినా కూడా చెక్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ బిఫోర్ డైరెక్ట్లీ పోరింగ్ ఇట్ ఆన్ టు ద చైల్డ్. బాత్రూమ్ హజార్డ్స్ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. కమింగ్ టు ద సెకండ్ టైప్ ఇస్ ఎలక్ట్రికల్ బర్న్స్ వస్తుంటాయి. పిల్లలు అంటే ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్లో వేళ్ళు పెడుతూ ఉంటారు, అది కూడా కరెంట్ పాస్ అవి ఇట్ ఆల్సో కాజెస్ అ టైప్ ఆఫ్ బర్న్ ఇంజురీ ఓన్లీ. ఇంకా మోర్ డేంజరస్, కనిపించడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ లోపలంతా చాలా డ్యామేజ్. ఇట్ పాసెస్, కరెంట్ పాసెస్ అండ్ దెన్ ద లీస్ట్ మనకి ఎర్దింగ్ గ్రౌండ్ కదా, అంటే నిలబడితే ఎస్పెషల్లీ ఇఫ్ యూ నాట్ వేరింగ్ స్లిప్పర్స్ అండ్ ఆల్, అది ఇక్కడ నుంచి ఇట్లా పాస్ అయ్యి గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. కరెంట్ షాక్. సో గ్రౌండ్కి వెళ్తుంది. ఇట్ పాసెస్ త్రూ ద హార్ట్, రైట్? సో ద చైల్డ్ కెన్ సడన్లీ స్టాప్, ద హార్ట్ కెన్ సడన్లీ స్టాప్, ఆర్ ఎరిథ్మియాస్ వస్తాయి, అంటే హార్ట్ వేగంగా ఇట్లా కొట్టుకోవడం, ఆర్ హార్ట్ విల్ సడన్లీ స్టాప్. సో కరెంట్ షాక్స్ కనిపించవు కానీ లైక్ ద ఇంపాక్ట్ ఈస్ ఇమీడియట్. సో సాకెట్స్కి జస్ట్ హ్యావ్ సమ్ ప్లగ్గింగ్, అంటే జస్ట్ హ్యావ్ సమ్ ప్రొటెక్టివ్ ప్లగ్గింగ్ ఆన్ టు ద సాకెట్స్. అండ్ లైక్ మరి చిన్నపిల్లలు ఉంటే కింద పెట్టకుండా పైన సాకెట్స్ పెట్టడం కానీ, సమ్ వేర్ యూర్ కన్స్ట్రక్టింగ్ హౌస్ అండ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ స్మాల్ చిల్డ్రన్ ఆర్ యూఆర్ ప్లానింగ్ టు హ్యావ్ చిల్డ్రన్, చాలా సార్లు ద యంగ్ కపుల్స్ దే ప్లాన్ దిస్ బేసిక్స్ ప్రాపర్లీ is what I would say. And then we had one case like where kites వల్ల కూడా బర్న్స్ వస్తాయి. We had a child, వాడు కైట్ సంక్రాంతి టైంలో కైట్ ఎగరేసినప్పుడు అది వెళ్ళి దీంట్లో చిక్కుకుంది, ట్రీలో చిక్కుకుంది. ట్రీ నుంచి కూడా ఇవి వెళ్తున్నాయి, కరెంట్ తీగలు వెళ్తున్నాయి. వాడికి ఒక కైట్ బాగా కనిపిస్తుంది, తెగిపోయి పడిపోయింది. ఆ కైట్ తీసుకుని ఆడుకుందామని చెట్టెక్కి పోలెక్కి కైట్ తీయడానికి ట్రై చేశాడు. ఇట్ వాజ్ అది కరెంట్ తగిలి హీ ఫెల్ డౌన్. It was a very, very, very major burn he had. So, encourage, tell children, especially during kite season, we definitely get burns every year, electric burns. సో ముందే చెప్పండి, కైట్స్ కొంటాం నాన్న, కైట్ కావాలనుకుంటే ఇంకొకటి కొంటాము, పైకి తీసుకోవద్దు అని. అదే థ్రెడ్ గురించి చాలా మందికి అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు, అలాంటి మనం చైనా థ్రెడ్ యూస్ చేయకూడదు అని చెప్పి. సో కైట్ గురించి కూడా పిల్లల్ని కావాలంటే కొనియండి కానీ అట్లా వెళ్ళడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అంటే ఒక్కొక్కసారి వీళ్ళు చెప్పరు, అంటే వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకుండా చెప్పకుండా చేస్తారు. సో వాట్ ఐ ఫీల్ ఇస్ ముందే చెప్తాం, కైట్స్ కనిపిస్తే డోంట్ గో అండ్ గెట్ ద కైట్, వీ విల్ బై కైట్స్ ఫర్ యూ అని ముందే చెప్పడం. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, లైక్ ఎవ్రీ సంక్రాంతి వీ గెట్ దిస్ కైట్ ఇంజురీ. అండ్ అలాగే డాక్టర్, ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లల్లో 3-4 months నుంచి వాళ్ళు మెల్లమెల్లగా టర్న్ అవ్వడము, కొంచెం యాక్టివ్గా ఉంటే ముందుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు ఏజ్లో పడిపోతే తలకి దెబ్బలు తగిలితే ఏం కాదు, వాళ్ళకి పెద్ద అయ్యే లోపల సెట్ అయిపోతే అంటుంటారు. కానీ వాళ్ళు చాలా పెద్ద అయిన తర్వాత మా ఫ్రెండ్స్లో కూడా చూసాను నేను, వాళ్ళు తలనొప్పి వస్తుందని చెప్పడం, లేదంటే అది ఎప్పుడుదో దెబ్బ క్లాట్ లాగా అయిపోయిందని చెప్పడం నేను విన్నాను. సో చిన్నప్పుడు దెబ్బలు తగిలినప్పుడు వెంటనే అసలు ఏం చేయాలంటారు? చిన్నపిల్లలు ఎస్పెషల్లీ 4 to 6 months లో వాళ్ళు రోలింగ్ అవుతారు. ఆ టైంలో బెడ్ మీద పడుకోబెడితే బెడ్ నుంచి కింద పడిపోవడం, దెబ్బ తాకడం, బంప్స్ అవన్నీ చూస్తూ ఉంటాము. ఆర్ దేర్ ఆర్ మెనీ అదర్ కాజెస్ ఆల్సో ఆఫ్ ఫాల్స్ ఇన్ చిల్డ్రన్. ఓకే, సో లైక్ we have children falling from balconies and falling from terraces and having like brain anta మొత్తం డ్యామేజ్ అయిపోయి. So these type of falls are very sinister falls. The bed మీద నుంచి పడినవి are usually like less severe ones. Sometimes we had an interesting case once long back, I think 10 years back. TV తల మీద పడిపోయింది. Because the TVs కి లూజ్ వైర్లు ఉంటాయి, లూజ్ వైర్స్. సో వీడు చిన్నోడు, టీవీ వాజ్ మౌంటెడ్ ఆన్ a table. ఆ వైర్ లాగాడు, వైర్ పట్టుకుని గట్టిగా లాగితే దట్ ఎంటైర్ టీవీ ఫెల్ ఆన్ హిస్ హెడ్. అండ్ అది మొత్తము వాడు అన్కాన్షియస్ అయిపోయి వాడికి బ్రెయిన్ సర్జరీ అవి చాలా. సో దిస్ ఈస్ అగైన్ అనదర్ టైప్ ఆఫ్ థింగ్ what I have experienced. So what are the emergency precautions to be done? What you should monitor అంటే ఒకసారి పిల్లడికి హెడ్ ఇంజరీ అయిందంటే ఏం చూడాలి, ఏం చూసుకోవాలి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ వెదర్ హీస్ కాన్షియస్ ఆర్ నాట్. కాన్షియస్ ఉన్నాడా లేదా. కాన్షియస్నెస్ అంటే మన పిల్లడు పడిన వెంటనే ఏడుస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు, భయపడ్డాడు అంటే హీస్ కాన్షియస్. పడిపోయాడు, స్ప్రో తప్పి పడిపోయాడు అంటే హీస్ అన్కాన్షియస్. సో ఫస్ట్ హీస్ కాన్షియస్ ఆర్ నాట్. ఇఫ్ హీస్ క్రయింగ్ ఇట్ ఈస్ గుడ్. అంటే అఫ్ కోర్స్ we don't like children కాన్షియస్ crying, లో ఉన్నాడు but at least it means he's crying, right? So then most of the times it is fine. And danger signs చెప్తాను. సో ఇవి లేకుండా ఉంటే that means your child is fine. So danger signs వచ్చేసి loss of consciousness, as I said. The second thing is even a brief loss of consciousness. చాలా సార్లు వస్తూ ఉంటారు, పడిపోయాడు, ఒక 2 minutes ఇట్లా ఉన్నాడు, 2 minutes వెంటనే లేచేశాడు, మేము అందుకే తీసుకుని రాలేదు. సో ఈవెన్ ద 2 minutes ఆఫ్ బ్రీఫ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ డేంజరస్. తర్వాత ఫిట్స్ రావడం, ఫిట్స్ కన్వల్షన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఇట్లాగా తల కళ్ళు పైకి చేసేసి నోట్లోంచి నురగొచ్చేసి చేతులు కాళ్ళు కొట్టేసుకుని ఫిట్స్ రావడం. ఓకే, దిస్ ఈస్ అగైన్ అ డేంజర్ సైన్. అండ్ ద ఫోర్త్ థింగ్ ఈస్ వామిటింగ్. వన్ టైమ్ వామిటింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. 2 or more than 2 times vomiting, you have to seek an attention. It indicates that ఏదైనా బ్రెయిన్ లోపల ఏమైనా ఇంటర్నల్ ఇంజురీ ఏమైనా అయితే కూడా వామిటింగ్ అవుతుంది. అండ్ ది అదర్ థింగ్ ఇస్ బ్లీడింగ్ ఆర్ మెయిన్లీ వాటర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద నోస్ ఆర్ ఫ్రమ్ ద ఇయర్స్. దీస్ ఆర్ డేంజర్ సైన్స్. సో ప్లీజ్ లుక్ యాక్టివ్లీ ఫర్ దీస్ సైన్స్. ఓకే, సో ఒక డాక్టర్ ఎలాగ అసెస్ చేస్తాడో అలాగా మీరు బేసిక్ అసెస్మెంట్ చూసుకోండి. ముక్కులోంచి కానీ చెవులోంచి కానీ నీరులాగా వాటర్ కారడం కానీ, ఆర్ ఇక్కడ బ్యాక్ ఆఫ్ ద ఇయర్ ఇక్కడ నల్లగా అయితే ఇట్ మీన్స్ ఫ్రాక్చర్ ఇన్సైడ్ యువర్ హెడ్, ఇట్ మీన్స్ ఇంటర్నల్ ఇంజురీ. సో చెవు వెనకాతల బ్లాక్ గా అయినా, అండ్ అగైన్ బంప్స్ కూడా వెంటనే రాకపోవచ్చు. సో కొంచెం సేపు అయ్యాక వస్తాయి. సో వెంటనే చూసేసాం ఏం లేదని కాదు. సి అగైన్ అసెస్ అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్. చిన్న బంప్స్ ఏమైనా ఎస్పెషల్లీ ఆన్ ద బ్యాక్ సైడ్ ఉంటే మాత్రం యూ హ్యావ్ టు సీక్ అన్ ఇమ్మీడియట్ అటెన్షన్, మెడికల్ అటెన్షన్. యూ హ్యావ్ టు గో టు అ డాక్టర్. ఇవన్నీ ఏం లేవు, ఒకసారి ఏదో వామిటింగ్ అయింది, కాన్షియస్లో ఉన్నాడు, హీస్ ఫైన్ అంటే దెన్ యూ కెన్ మానిటర్ హిమ్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఈవెన్ దెన్ ఐ వుడ్ అడ్వైజ్ బెటర్ సీక్ అ డాక్టర్స్ ఒపీనియన్, అండ్ దెన్ బేస్డ్ ఆన్ దేర్ అడ్వైస్ యూ కెన్ ప్రొసీడ్ as to what to do. సో మెయిన్గా మేడం మళ్ళీ ఇంకా కట్ చేసుకున్నవి చిన్నపిల్లలు ఎక్కువ చేతులు కట్ అయిపోయి సిజర్స్ వల్ల, లేకపోతే ఏదన్నా ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఏదో రకంగా ఇట్లా కట్ చేసుకున్న వాటికి కూడా ఇంట్లోనే ఏంటంటే పసుపు పెట్టేసి బ్యాండేజ్ చేసేసి అలా ఉంచేస్తూ ఉంటారు. తర్వాత ఎప్పటికో అవి ఇన్ఫెక్షన్స్ లాగా అట్లా అవుతూ ఉంటాయి. సో వెంటనే ఇట్లా మనకి గాయాలు అయినప్పుడు ఏం చేయాలంటారు? సో ఫస్ట్ గాయం అయినప్పుడు మనం ఫస్ట్ వీ హ్యావ్ టు వాష్ ఇట్ విత్ వాటర్. అంటే కంటామినేటెడ్ నాన్, సపోజ్ నేల మీద పడిపోయాడు ఆడుకుంటూ, నేల మీద పడిపోయాడు, కట్ వచ్చింది, సో వూండ్ కంటామినేట్ అయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు వాష్. డోంట్ అప్లై అగైన్ ఆ టూత్ పేస్ట్ కానీ కెచప్ కానీ, డోంట్ అప్లై ఎనీ ఆఫ్ దీస్ ఐటమ్స్ వాట్ యూ గెట్ ఎట్ హోమ్. సో ఫస్ట్ వూండ్ వాష్ చేయండి, అసెస్ చేయండి ఎలాగా ఎంత డీప్ గా ఉంది మనకు కనిపిస్తుంది. గేపింగ్ ఉంది, వూండ్ ఇలా గేపింగ్ ఉంది అంటే మీరు ఇట్లాగా నొక్కి దానికి పట్టుకుంటే అది అప్రాక్సిమేట్ అవుతుంది, అంటే ఆ వూండ్ ఏదైతే ఉందో దగ్గరికి వస్తుంది. లేకపోతే మార్జిన్స్ ఇట్లాగా ఇలా ఈ షేప్ లో ఉన్నాయి అంటే దట్ మీన్స్ చైల్డ్ నీడ్స్ సమ్ ట్రీట్మెంట్, రైట్? అది ఇలా గేప్ ఉన్నది మీరు అలానే వదిలేస్తే అగ్లీ స్కార్ ఫార్మేషన్ ఉంటుంది, అలాగే వస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది. సో గేప్ అవుతున్న వూండ్ అయితే మాత్రం డెఫినెట్ గా కుట్లు పడతాయి, ఐదర్ అ గ్లూ ఆర్ అ స్టిచ్ ఆర్ అ స్టేపల్ ఏదో ఒకటి. సో దెన్ యూ హ్యావ్ టు సీక్ అ డాక్టర్స్ అటెన్షన్ ఇమీడియట్లీ. గేపింగ్ ఏం లేదు, బాగానే ఉంది, ఎక్కువ బ్లీడింగ్ కూడా ఎక్కువ లేదు అంటే దెన్ ప్రాబబ్లీ యూ కెన్ అబ్జర్వ్, యూ కెన్ జస్ట్ వాష్ ఇట్ విత్ వాటర్. అండ్ అంటే ఒక్కొక్కసారి హెయిర్ లైన్ గీతల్లా పడుతూ ఉంటాయి, అండ్ more than a wound like an abrasion, అలాంటివి అయితే దెన్ యూ కెన్ డూ నథింగ్. బట్ ఇట్లా గ్యాప్ అది వచ్చింది అంటే దెన్ కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్. అండ్ వ్యాక్సినేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే కంటామినేటెడ్ వూండ్ ఉంటే మనం టీటీ వ్యాక్సిన్ అన్నది తీసుకోవాలి. చిన్నపిల్లలు మీ వ్యాక్సిన్ స్కెడ్యూల్ చూసి కూడా వీ డిసైడ్ వెదర్ టు గివ్ ఆర్ నాట్. అంటే రీసెంట్గా తీసుకున్నాడు అంటే దెన్ వీ మే స్కిప్. చాలా సివియర్ బ్లీడింగ్ అవుతుంది అంటే దెన్ అప్లై ప్రెషర్ అండ్ ట్రై టు స్టాప్ ద బ్లీడింగ్. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. మరి తలకి గాయాలు అవ్వకుండా మనం ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారు? కామన్ కాజెస్ అనేవి మనకు తెలుసు. సో వీ హ్యావ్ టు ప్రివెంట్ దోస్ థింగ్స్. ఓకే, లైక్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, బాల్కనీస్ ఉంటాయి. ఓకే, సో బాల్కనీస్ ఆఫ్టన్ రైలింగ్స్ చాలా షార్ట్ గా ఉంటాయి. ఓకే, సో అలాంటప్పుడు ట్రై టు కీప్ ద డోర్స్ క్లోజ్డ్. ఆర్ వాట్ ఐ పర్సనలీ సజెస్ట్ ఈస్ లైక్ అట్లీస్ట్ హ్యావ్ అది రైజ్ చేపియండి, దట్ లెవెల్ ఆఫ్ బాబు హైట్ కంటే బాబు హైట్ కన్నా పెద్దగా రైజ్ చేయాలి. ఆర్ యూ కెన్ ఆల్సో పుట్ అ గ్రిల్, ప్రివెన్షన్, బికాస్ వీ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్ healthy children falling down. They will survive sometimes, but వాళ్ళు
న్యూరలాజికల్లీ దే మే బి పర్మనెంట్లీ డిసేబుల్డ్. సో బికాస్ మనం హైట్ పెంచిన పిల్లలు స్టూల్ వేసి దానిపైన ఎక్కి దానిపైనుంచి వంగి చూస్తారు. సో స్మాల్ ప్రిక్ ఆర్ అట్లీస్ట్ నెవర్ కీప్ ఓపెన్ ద డోర్ ఓన్లీ వెన్ యూ ఆర్ ప్రెసెంట్. అండ్ లేకపోతే పైనుంచి ల్యాచ్ వేసేసి క్లోజ్ చేయడం, అలాంటి సింపుల్ ప్రికాషన్స్. ద అదర్ థింగ్ ఇస్ పిల్లలు టాడ్లర్ ఏజ్ లో పరిగెడుతూ ఉంటారు ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ దే కీప్ రన్నింగ్. సో వెట్ ఫ్లోర్స్ లేకుండా, ఒక్కొక్కసారి ఇట్లా ఫ్లోర్ జారి పడి కూడా హెడ్ ఇంజురీస్, లోపల బ్లీడ్స్ అవి చూస్తూ ఉంటాం. సో ఫ్లోర్స్, వెట్ ఫ్లోర్స్ మాప్ అది చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం. ద థర్డ్ థింగ్ ఇస్ పిల్లలకి బెడ్స్ మీద అంటే 4 to 6 months రోలింగ్ నేర్చుకున్నప్పుడు బెడ్ మీద పడుకోబెట్టండి. బట్ ఇఫ్ యు ఆర్ దేర్ సూపర్వైజ్డ్ అయితే ఇట్ ఈస్ ఫైన్. సపోజ్ మీరు బయటకు వెళ్తున్నారు ఆర్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద కిచెన్, యూ డోంట్ హ్యావ్ అ హెల్ప్ అండ్ యు ఆర్ ఇన్ ద కిచెన్, యూ నీడ్ టు డూ యువర్ చోర్స్. అలాంటప్పుడు వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈ సేఫెస్ట్ థింగ్, పుట్ ఆన్ ద ఫ్లోర్ మ్యాట్ అరేంజ్ చేసేసి. బికాస్ వీళ్ళు ఎప్పుడు పడుకున్నారని అనుకుంటాం, ఒక్క క్షణం చాలు దట్ ఇన్సిడెంట్ టు అకర్. సో అది యూ కెన్ హ్యావ్ అ నైస్ ఫ్లోర్ బెడ్ మీద వేసి పడుకోబెట్టి వెళ్ళడం ఈజ్ మోర్ సేఫర్. వీ హ్యావ్ హ్యాడ్ పేరెంట్స్ హూ కమ్ విత్ గిల్ట్ and mother is crying, na valle ayindi, and that's a lifelong guilt. If something happens to the child, it is a lifelong guilt. So better be safe. The other thing is edges kuda padtaru. Edges kuda sharp edges unte try to cushion it, try to pad it or cushion it. And loose furniture kaakunda have it mounted to the walls. And loose wires, cables hanging అవుతూ ఉంటాయి, అవి లాగుతూ ఉంటారు, పీకుతూ ఉంటారు. సో అలా కాకుండా అవన్నీ కూడా పైన పెట్టుకునేలాగా సంథింగ్ మేక్ దోస్ అరేంజ్మెంట్స్ దట్ దిస్ నథింగ్ హ్యాంగింగ్ విచ్ ద చైల్డ్ కెన్ పుల్. సో దీస్ ఆర్ ద బేసిక్. అండ్ అగైన్ బైక్ నడిపినప్పుడు, స్కేటింగ్ చేసినప్పుడు యూస్ హెల్మెట్స్. డోంట్ బీ లైక్ ఓవర్ కాన్ఫిడెంట్ దట్ ఏం కాదు అని కాదు. యూస్ హెల్మెట్స్ especially when they're doing contact sports and all. Use all the preventive measures. సో డాక్టర్ గారు, సో చిన్న పిల్లల్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, పేరెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అంటే డిసీజెస్ కానివ్వండి, ఏమన్నా ప్రమాదాలు జరిగే కంటే ముందే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదండి. మీకు కూడా చిన్నపిల్లల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సొంతగా నిర్ణయాలు తీసుకోకుండా సో ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ చేయొచ్చు. లేదంటే మేడం శాలిని గారిని మీరు కన్సల్ట్ చేయాలి అనుకుంటే కోంపల్లిలో ఉంది అంకురా హాస్పిటల్స్, మీరు ఎనీ టైం విజిట్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. నమస్తే.